ప్రతి నెల తల్లిగారికి పంపిస్తున్నారు శ్రీరాములు గారు. ఆఫీసులో నసూన్ అనే వ్యక్తి శ్రీరాములు గారికి పై అధికారి. తన అవసరాల కోసం శ్రీరాములు గారిని అవినీతికి పాల్పడి డబ్బులు తెమ్మని వేధించేవాడు. ఒకవైపు తాను నమ్మిన నీతి న్యాయాలు, మరోవైపు ఆ అవినీతి పరుడైన ఆఫీసర్ దౌర్జన్యం. ఈ రెండింటి మధ్య అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోతున్నారు మన శ్రీరాములు గారు. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోనకి వచ్చి కూర్చోండి. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావయ్యా? కళ్యాణ్ రైల్వే స్టేషన్కి వెళ్ళానండి. కళ్యాణ్కా? అంత దూరం ఎందుకు వెళ్ళావు? కుళాయి గొట్టాలు బాగు చేయడానికి. కళ్యాణ్ స్టేషన్లో ప్లంబర్లు లేరా? ఉన్నారండి. నా ఉద్యోగ పరిధి అక్కడ వరకు ఉంది. అక్కడ కుళాయి గొట్టాలు బాగు చేయడం కూడా నా బాధ్యతే. అబ్బో, బాధ్యత? అవునండి, బాధ్యతే. అందుకే కదా నాకు రైల్వే జీతం ఇస్తుంది. సర్లే, నువ్వు ఒక్కడే ఉద్యోగం అయినట్లు మాట్లాడుకో. నేను రైల్వే ఉద్యోగిని. ఈ చర్చ అంతా ఎందుకు? కానీ ఇంతకీ డబ్బులు తెచ్చావా? తేలేదండి. ఎందుకు తేలేదు? కుళాయి గొట్టాలు ప్రభుత్వ ఆస్తులు. అన్యాయంగా, అవినీతిగా ప్రభుత్వ ఆస్తులను మన స్వార్థం కోసం వినియోగించుకోవడం నేరం. చూడు శ్రీరాములు, ఒక్క మాట గుర్తుంచుకో. డబ్బుకు నీతి అవినీతి అనే మాటే లేదు, ఉండదు. డబ్బుంటేనే అన్నీ జరుగుతాయి. నువ్వు నీతి ఈ ఉద్యోగాన్ని అయినా వదిలేస్తానేమో, కానీ అవినీతికి మాత్రం పాల్పడదు సార్. వస్తాను. ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో తన నీతిని నిజాయితీల్ని వదులుకోలేదు శ్రీరాములు గారు. ఇంతలో పిడుగులాంటి వార్త, కన్న తల్లి మహాలక్ష్మమ్మ గారి ఆరోగ్యం క్షీణించింది అని. హుటాహుటిన బొంబాయి నుండి మద్రాసు చేరుకున్నారు శ్రీరాములు దంపతులు. అమ్మా, 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 లేమ్మా, నేనమ్మా నీ శ్రీరాములు వచ్చాను. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మా, అమ్మా, లేమ్మా. అమ్మా, మీ కోడలు కూడా వచ్చింది. అమ్మా సీత, అమ్మా, మా ఆరోగ్యం కోసం నీ ఆరోగ్యం అంతా దారపోసావు. కనీసం నీకు మంచి వైద్యం కూడా చేయించలేకపోయానమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. శ్రీరాములు, బాధపడుతున్నాయినా నాకు నువ్వెంతగానో సేవ చేసావు, మంచి వైద్యం చేయించావు. నాకు తెలియదంట్రా. శ్రీరాములు, నా ఆశలన్నీ నీ మీదేనయ్యా. అయ్యా, బిడ్డల్ని బాగా చూడు. నరసింహగుప్తాన్ని పెంచి పెద్ద చేయాలి. మీ వదిన్ని కనిపెట్టుకొని చూసుకోనైనా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? శ్రీరాములు, అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. ఏమిటమ్మా మాటలు? శ్రీరాములు, అయ్యా, ఇదిగో నీలాంటి కొడుకు ఎవరికో కానీ ఒక్కలకున్నాడు. నిన్ను చూసి నేను ఎంతగానో పొంగిపోతున్నాను. శ్రీరాములు, నీ పేరు మంచితనానికి, మానవత్వానికి నిలిచిపోవాలి నాయనా.
నాయుడు గారు ఇక్కడికి విచ్చేయనున్నారు. దయచేసి అందరినీ వచ్చి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. పోరాట సమర దీక్ష శంఖమిచ్చి పొట్టి శ్రీరాములును ప్రమిచ్చి తరలిపోతున్నావా త్యాగమూర్తి వెళ్ళిపోతున్నావా అనురాగమూర్తి. తల్లి మరణం శ్రీరాములు గారిని కృంగదీసింది. రోజులు గడుస్తున్నాయి. నవమాసాలు నిండిన సీత ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. కానీ విధి మళ్ళీ శ్రీరాములు గారిని వెక్కిరించింది. ఆ పసివాడు వాళ్ళని దుఃఖ సముద్రంలో ముంచి వెళ్ళిపోయాడు. శ్రీరాములు గారి మనసు శూన్యమయ్యింది. అసలే అనారోగ్యంతో ఉన్న సీత కన్న కొడుకు మరణంతో మరీ కృంగిపోయింది. తన చివరి క్షణాలు అని డాక్టర్లు ఆమెకు క్షయవ్యాధి ఉన్నట్టుగా నిర్ధారించారు. సీత తన చివరి క్షణాలు తన పుట్టినిల్లైన మారెళ్లలో గడపాలని కోరుకుంది. ఆమె కోరిక మేరకు శ్రీరాములు దంపతులు మారెళ్లకు చేరుకున్నారు. నాలో ఆవేదన దుఃఖాన్ని కనీసం ఈ చివరి క్షణంలోనైనా మీతో చెప్పుకోవాలనిపిస్తుందండి. నువ్వు అలా మాట్లాడుతూ సీత, నీకేం కాదు, నీకు నేనున్నాను. నువ్వు నుండు నీరాళ్ళు బ్రతుకుతావు. నాకంతా తెలుసు.